ఈవిడ గారికి తిట్లు తినడమేమైనా కొత్త? పుట్టినప్పటి నుంచి అన్నం తినకుండా ఉండగలదేమో కాని తిట్లు తినకుండా మాత్రం ఉండదు. అవును, ఉండలేను. ఎవరు తిట్టకపోతే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నా చుట్టూ ఉండే మనుషులు నన్ను అర్థం చేసుకోవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారా అని వింతగా ఉంటుంది. తిట్టకపోతే మీ అందరికీ నిద్ర రాదు, తిట్లు తినకపోతే నాకు తెల్లారదు. అదేం రాతో నాది. ఏం చేసినా నేరమే అయిపోతుంటుంది. అదేం కర్మ నాది. మంచి చేసినా చెడులాగే కనిపిస్తుంటుంది. అక్కడ ఏజే, ఇక్కడ మీరు, ఇందాక మా నాన్న. మీరందరూ నేను తిట్లు తినకపోతే ఉండలేనని దయతో చాలనన్ని తిట్లు తిడుతూనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే మీలో ఏ ఒక్కరిని నేను శత్రువులా చూడను. కానీ ప్రతి ఒక్కరికి నేను శత్రువులాగా కనిపిస్తాను. తిట్టింది చాలు, నా కడుపు నిండిపోయింది. ఇక ఆకలి కూడా వేయదు. థ్యాంక్స్. దక్ష, ఈ గొడవలన్నీ వదిలేయండి. వీటి మూలంగానే నాకింకా గుండె దడ పెరుగుతుంది. అక్కడ నా కొడుకు ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో. रोज 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 रोजा पुआ सुन साहिबा सुन प्यार है गुन ओ सुन साहिबा सुन అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్రపోవాలి ఎక్కటకరో తిట్టకరో మామే ముద్దుల మామ ఓ మిల్క్ బాయ్ ఏం దొంగ కేసా ఏం బాసు ఏంటి కేసు ఏం కాకా రేప్ కేసా ఏయ్ మన రేప్ కేసురా రేయ్ మళ్ళీ రౌండ్ కావాలా ఎక్కడికి లోపలికి ఎందుకో కళ్ళు పోయి ఎన్ని గంటలైంది క్యారేజ్ తెచ్చాను కనిపించట్లేదా ఇక్కడ భోజనం పెడతారు అది ఇంటి భోజనంలో ఉండదు ఇంటి భోజనం పెట్టడానికి ఇది ఇల్లు కాదు ఇల్లు కాదు కాబట్టి క్యారేజ్ తెచ్చాను అతను ఒక సాధారణ ఖైదీలా చూడమని ఆర్డర్ పేపర్ మీద ఉందా ఏంటది ఆర్డర్ విక్రమ్ చెప్పినట్టు మేం వినాలి నీ సొంత బుర్ర వాడవన్నమాట నిన్నెలో చేయను నీ స్టేషన్ లో నేను నిన్ను యూనిఫామ్ లో ఉండగా గెంటేస్తే మర్యాదగా ఉండదు గెంటేసి చూడు పక్క సెల్లోనే నిన్ను పెడతాను అప్పుడు నీ బతుకు ఎండు చేపల ఎండగడతాను నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా నువ్వు నన్ను ఏ మెయిలు చేయలేవంటున్నాను మహిళలతో మర్యాదగా ప్రవర్తించకపోతే ఇంట్లో కూర్చుని యూనిఫామ్ ని ఉతుక్కోవడం గంజి పెట్టుకోవడం ఐరన్ చేసుకోవడం తప్ప వేరే ఏ పని ఉండదు నీకు రూల్స్ బాగా తెలుసే నీకు తెలియకుండానే సబ్ ఇన్స్పెక్టర్ అయ్యావా నీకు సపోర్ట్ చేసినందుకు ఏజేకి ఏ గతి పట్టించానో చూసావా నువ్వేం చేసావు ఇది విక్రమ్ పొడిచిన వెన్నుపోటు నీకంత దమ్ముంటే ఏజేనే ఇన్నాళ్ళు ఏం చేయలేకపోయావు ఏజే లోపలున్నాడని ఎగిరెగిరి పడుతున్నావు ఏజే బయటకొస్తాడు బయటకొస్తే నిన్ను లోపలికి పంపించినా ఆశ్చర్యం లేదు
ఇంటికెళ్ళి కలగని మళ్ళీ వచ్చినట్టున్నావు. ఏజే బయటకు వస్తాడనుకుంటున్నావా? ఏజేని జైలుకు పంపగలమని మీరు నీకు కాదు తమ్ముళ్ళు, మీ బావని అడుగుతున్నాను. తినాలి బావా, అంత పట్టుదల ఎందుకు బావా, అంత గౌరవం ఎందుకు బావా? నువ్వు మింగు. ఎంత కమ్మగా చేసిందో మా అక్క. తినడానికి అదృష్టం ఉండాలా. మీరు కూడా తినండి ప్లీజ్. వద్దన్నానా? అక్క నువ్వు ఎంత మంచిదానో తెలుసా అక్క. బావరే నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. కొంచెం తిను బావా. వద్దా? సరే నేనే తింటా. క్యారేజీ మొత్తం ఖాళీ అయిపోయిందమ్మా. అక్క అన్నపూర్ణమ్మ తల్లి, చెల్లి మావులమ్మ తల్లి. వెళ్ళి చేతులు కడుక్కోండి. అడుక్కోవడం ఎందుకమ్మా, మొత్తం నాకేసంగా. ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, రెస్టారెంట్ అనుకుంటున్నారా? నీకు కళ్ళు పోయి చాలా గంటలైనట్టుంది. ఇది పోలీస్ స్టేషనే. చేసే నిర్వాకం చాలు, ఇక ఇంటికెళ్ళు. ఏజే ఇంటి పరువు తీకు. మాకు తెలుసు. వెళ్ళి నీ పని చూసుకో. ఇక్కడ న్యూసెన్స్ చేయకుండా ఆపడం కూడా నా పనే. ఏం తమ్ముళ్ళు, నేను న్యూసెన్స్ చేశానా? క్యారేజ్ తెచ్చావు, ఇచ్చావు, ఇక వెళ్ళు. నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉండడానికి వీల్లేదు. నేను ఉండకూడదని నువ్వెందుకు అంటున్నావో నాకు తెలుసు. నేనెందుకుంటున్నానో కూడా నీకు తెలుసు. కానీ నువ్వు గింజుకున్నా, గిలగిలా తన్నుకున్నా నేను ఇక్కడ నుండి కదలను. ఏయ్, ఎలా పంపించాలో నాకు తెలుసు. ఎలా పంపిస్తావో నేను చూస్తాను. ఇక్కడ లేడీ కానిస్టేబుల్స్ లేరు. నా మీద ఎవరైనా చెయ్యి వేస్తే హెరాస్ చేశారని మీ అందరి మీద కేసు పెడతాను. ఇప్పుడే లేడీ కానిస్టేబుల్ ని పంపిస్తాను. రాని, ఎవరొస్తారో చూస్తాను. రేపేదైనా జరిగితే ఈ తమ్ముళ్ళంతా నీ పేరే చెప్తారు. నా ప్రవర్తనలో తప్పుందేమో కానీ నా ఉద్దేశంలో మాత్రం తప్పులేదు. మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం మాత్రం నేను కాదు. కానీ మిమ్మల్ని ఖచ్చితంగా నేను బయటకు తీసుకొస్తాను. ఎలా చేయాలో ఏం చేయాలో నాకు తెలియట్లేదు. కానీ తప్పకుండా ఏదో ఒకటి చేసి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను. నీ వల్ల నేను బయటికి రావడం కన్నా జీవితాంతం నేను జైల్లో ఉండటానికి ఇష్టపడతాను. నువ్వు చేసే సాయం నాకు విషంతో సమానం. నీ ఫేస్ చూస్తేనే బోర్గా ఉంది. ఎన్నాళ్ళని ఇంకా బెడ్ మీద శవంలా పడుంటావు. నీకు బోరే కదా. అందుకే తొందరలోనే అంజలిని పెళ్లి చేసుకుని నిన్ను పర్మనెంట్గా పైకి పంపిస్తా. నీకు హ్యాపీ, నాకు హ్యాపీ. అదెలా జరుగుతుందని చూస్తున్నావా? ఇక్కడ ఎలాగో ఏజే లేడు, అక్కడి నుంచి అటే జైలుకి వెళ్ళిపోతాడు. ఇక బాను అడ్డుపడకుండా నా దగ్గర ఒక మంత్రం ఉందిలే. అన్నట్టు మర్చిపోయాను, ప్రతిరోజులాగే నీకు ఈ రోజు కూడా టాబ్లెట్ వేయాలి కదా. ఇంత కాస్ట్లీ మందులు
రోజు చెత్తబుట్టలో వేయాల్సి వస్తుంది. నీకేస్తే నువ్వు బాగుపడిపోతావుగా మరి. ఈ పూట టాబ్లెట్ కూడా చెత్తబుట్ట స్వాహ. అన్నా, నా చేతి వంట ఎలా ఉందన్నా? బహు బ్రహ్మాండంగా ఉందమ్మా. అంత మంచి భోజనం పెట్టాను కదన్నా, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటమ్మా అది? సెల్ తాళం ఇవ్వండి అన్నా. అది రూల్స్ కు విరుద్ధం అమ్మా. ఇస్తే నా ఉద్యోగం పోతుంది. నీ ఉద్యోగానికి ఏం కాకుండా నేను చూసుకుంటానన్నా. అబ్బా, సెంటిమెంట్ తో కొడుతున్నావు కదా తల్లి. థ్యాంక్స్ అన్నా. రండి. తమ్ముళ్ళు, మీ బావగారిని చూడండి, ఎంత మూడౌట్ లో ఉన్నారో. మనం బావని బాగా ఎంటర్టైన్ చేయాలి. కానీ నువ్వు అంటే బావకి ఇష్టం లేదు కదా అక్క. అవును, ఏం పిల్లడు, పక్కనే ఉంటాడు గాని పట్టించుకోడు. రంగమ్మా మంగమ్మా, రంగమ్మా మంగమ్మా, రంగమ్మా మంగమ్మా, ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. రంగమ్మా మంగమ్మా, ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. వచ్చి నా దూరగిల్లుకుంటే, వచ్చి నా దూరగిల్లుకుంటే, పుల్ల చెమకి విసలుపుతుంటే ఉప్పమ్మా ఉప్పమ్మా అంటూ మాట నన్ను ఊరుకోబెట్టు. నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేయలేదు. ఆ సిబిఐ ఆఫీసర్ గురించి చెప్పాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ మీ బావే వినిపించుకోలేదు. అవును, నీలాంటి దాన్ని చేసినందుకు మా బావ ఏదైతే ఇవ్వాలి. అవన్నీ నేనేమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు తమ్ముళ్ళు, కానీ నేనేం చేసినా ప్రతిదీ తప్పుగానే కనిపిస్తూ ఉంటుంది. అసలు ఏ చేయని ఎంత ఇంప్రెస్ చేయాలని చేసినా ఆయన కోసం ఏం చేసినా పట్టించుకోడు. అదే మాయరాగం బావా, ఇంత చక్కని బెల్లని పెట్టుకుని. మా అక్క నీకోసం ఎంత కష్టపడుతుంది బా. చీకట్లో కూడా మా అక్క ఈయన ఉంది.
నేను మీ ఇంట్లో పడి తిన్నది పడి ఉన్నది కేవలం మా చెల్లి ఆత్మశాంతి కోసమే, ఏజీని అరెస్ట్ చేయడం కోసమే. ఏజే బయటకొస్తే ఆయన ముందు నిలబడ్డానికి కూడా నీకు దమ్ముండదు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మోసగడవని అందరినీ మోసం చేసినట్టు చూస్తావేంటి? ఇప్పుడు ఏది ఏమైనా నేను ఏజేని హాస్పిటల్ కి తీసుకెళ్తాను. బద్రి, వెంటనే తాళం తీయించు. ఏదైనా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. బద్రే, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. నీ స్టేషన్ లో ఇతని పెత్తనమేంటి? ఇది సిబిఐ వాళ్ళు పెట్టిన కేసు సిస్టర్. నో ప్రాబ్లం. నేను మా ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేస్తాను. బద్రి, ఫోన్ ఇవ్వు. రండి డాక్టర్. సెల్ ఓపెన్ చేయన్నా? ఇదిగో, నేను వీడియో తీస్తున్నాను. పేషెంట్ పరిస్థితి దయనీయంగా ఉంటే తాపీగా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ సిబిఐ ఆఫీసర్ నాకేం సంబంధం లేనట్టు నిలబడి చూస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ని తీసుకొస్తే తాళం తీయని కానిస్టేబుల్. ఈ అమానుష చర్యని నేను హ్యూమన్ రైట్స్ కమిషనర్కి, అంటే మానవ హక్కుల సంఘానికి మరియు సోషల్ మీడియాకి వెంటనే పంపిస్తాను. తాళం తీస్తారా, సస్పెండ్ అవుతారా? కానిస్టేబుల్, తాళం తీ. అలాగే సార్. ఏం లేదు, కొంచెం స్ట్రెస్ ఎక్కువై పడిపోయినట్టున్నారు. బాగా వీక్గా ఉన్నారు. తిండి నిద్ర బాగా ఉండాలి. ఈ టాబ్లెట్ 3 పూట్ల వేయండి. బాను రాత్రంతా అందరినీ నిద్రపోనీయకుండా బాగా డిస్టర్బ్ చేసిందని కానిస్టేబుల్స్ చెప్తున్నారు. వచ్చిన పని అయిందిగా, బయటకోండి. ఉంటానమ్మా. వెళ్ళు. మీరిద్దరు తోడు దొంగలై చేసిన నిర్వాకం చాలు. నడు బయటికి. ఇక్కడే ఉంటే ఏజే నీ వల్ల ఇంకా డిస్టర్బ్ అవుతారు. వెళ్ళు.
బయట ఎన్ని గంటలను వెయిట్ చేయి, నిన్ను మాత్రం లోపల రానివ్వను. ఎలా ఎవడ్రా నువ్వు? ఏయ్ రేయ్, ఎన్ని చట్టాలొచ్చినా ఎందరు ఎన్కౌంటర్లో చచ్చినా మీకు బుద్ధి రాదురా? ఆడపిల్లల జోలికి వెళ్ళకండ్రా అని ఎన్నిసార్లు చెప్పాలరా? ఇంకొకసారి మీరు ఏ అమ్మాయి జోలికి రాకుండా చేస్తానరా. మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్తే బెయిల్ మీద వచ్చి మళ్ళీ ఇలాంటి పనులే చేస్తారు. అందుకే అసలు మీరు దేనికి పనికి రాకుండా చేస్తాను. రా. అరవండ్రా, అరవండి, అరవండ్రా. ఆడపిల్ల అరిచే ప్రతి చోట నేను ప్రత్యక్షం అవుతా. మీ అరుపులు విన్నాకే వదులుతా. అరవండ్రా. చాలా థ్యాంక్స్ సార్, మీ సాయం జన్మలో మర్చిపోలేను. దేనికి? మీరే గనక సమయానికి రాకపోతే ఏమయ్యేది? శీలం పోయేది, ప్రాణం కూడా పోయేది. మీ అమ్మా నాన్న నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ బూడిదైపోయేవి. అసలు నీ బుద్ధుందా? ఆడపిల్ల స్వేచ్ఛగా బతకాలి, కానీ వాళ్ళ సేఫ్టీ వాళ్లే చూసుకోవాలి. ఏ రోడ్ ఇది? ఏ రోడ్ ఇది? చీకటి పడ్డాక ఒక్కదాన్ని వస్తావు ఇక్కడికి? చదువు ఉంది, సిగ్గు లేకుండా. ఎందుకు? ఇప్పుడు నీకేమైనా అయితే మీ వాళ్ళు ఏమైపోతారని ఇంగితం లేదా? మీ వాళ్ళ సంగతి పక్కన పెట్టు. ఇక్కడికి నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అంటే ఏమయ్యేది? ఈ ఇద్దరు కామాంధుల చేతుల్లో బలైపోయేదాన్ని. ఎవరైనా చూస్తారేమో, చంపేసి కాల్ చేద్దామని వీళ్లే చంపేసి కాల్ చేసేవాళ్ళు. ఇంకెంతకాలం మీలో అవేర్నెస్ వస్తుంది? ఒంటరిగా ఎక్కడైనా చిక్కుకుపోతే మీ వాళ్ళని సాయంగా పిలవాలి, లేదంటే పోలీసుల సాయం అడగాలి. ఎన్ని తప్పులు చేసినా నువ్వు చేసిన తెలివైన పని ఒక్కటే, నీ సెల్ ఫోన్ నుంచి కంట్రోల్ రూమ్కి ఈ లొకేషన్ షేర్ చేయడం. దానివల్లే బతికిపోయావు. ఆహా, వచ్చారా? వెరీ గుడ్. ఏమి టైమింగ్ రా. జనాలందరూ పోలీసుల మీద సెటైర్లు వేస్తారంటే ఎందుకు వేరు, మీడియా వాళ్ళంతా ఏకి పారేస్తున్నారంటే ఎందుకు పారేరు? తీసుకెళ్ళండి. సమయానికి ఈ అమ్మాయి చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఇవాళ ఈ అమ్మాయికి ఏం జరగకముందే నేను సేవ్ చేయగలిగాను. ఈ చుట్టుపక్కలే కదా మీరు పెట్రోలింగ్ చేసేది. రావడానికి ఇంతసేపు ఎందుకు? వీళ్ళిద్దరికి 2 చోట్ల ఫ్రాక్చర్ అయి ఉంటుంది. ముందు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించండి. ఆ తర్వాత మన కోట ట్రీట్మెంట్ కూడా ఇవ్వండి. అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి జైలుకి పంపేదాకా వదలొద్దు. ఎవడైనా వదలమని ఫోన్ చేస్తే వాడికి చెప్పండి, నా పేరు చంద్ర, ఏసీపీ సమీర్ చంద్ర. ఈ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. వెళ్ళమ్మా. ఎస్ సార్. జాగ్రత్త. తినడానికి దగ్గరలో ఏమీ లేవే, కనీసం బిస్కెట్లు దొరికినా బాగున్నావు. పాపా, అయ్యో అయ్యో, పాపా పాపా, ఎవరైనా కాపాడండి. పాపా పాపా, పాపా పాపా, ఎవరైనా కాపాడండి. పాపా, ఎవరైనా ఉన్నారా? కాపాడండి.
వాళ్ళు తీసుకెళ్లారు సార్ జస్ట్ ఇప్పుడే. ఓకే సార్. ఓకే లాయర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఇప్పటికైనా నోరిప్పారు. ఏంటి సడన్ గా ఈ అరెస్ట్ సెల్లో వేయడం ఇదంతా షాకింగ్ గా ఉందా? కాదు, నన్ను అరెస్ట్ చేసిన కారణం కరెక్ట్ కాదు. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యని నేనెందుకు చంపుకుంటాను? అది మూర్ఖులకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎనీవే, కోర్టులో న్యాయమే గెలుస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని బయటికి తీసుకురావడం కోసం నేను చేసిన ప్రయత్నంలో సక్సెస్ అయ్యాను. మీరు మాకు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చెప్పానా నీ వల్ల ఏది కాదని? మిస్టర్ ఏజే, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కానీ ఒక్క విషయం, మీ చుట్టూ ఏదో జరుగుతుంది. మీకు కనపడేది ఒకటి, వినపడేది ఒకటి, జరిగేది మరొకటి. ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. మీరెంత రిస్క్ తీసుకుని నన్ను విడిపించడానికి కారణం తెలుసుకోవచ్చా? యాక్చువల్లీ మీకు నేను హెల్ప్ చేయడానికి కారణం మీ ఇంట్లో వాళ్ళే. కానీ వెళ్దామా ఏజే? ఏజేకి హెల్త్ బాగాలేదు సార్. వెళ్తాను. నువ్వేంటి నీ వల్లే ఏజెంట్ విడిపించానని ఎందుకు చెప్పొద్దన్నా? భాను విడిపించడం ఏంటి? ఈ అమ్మాయి మీకెలా తెలుసు? ఇప్పుడు చెప్పు, అసలు ఈ అమ్మాయి ఎవరు? ఈ క్రెడిట్ అంతా తనెందుకు తీసుకుంటుంది? నీ హెల్ప్ ఎందుకు హైడ్ చేస్తున్నావు? ఏజెని నేనే అరెస్ట్ చేయించానని అపార్థం చేసుకున్నారు. నేను ఎలాగైనా విడిపిస్తానంటే నీ వల్ల నేను బయటికి రావడం కంటే జైలుకెళ్లడమే నయం అనుకుంటాను అన్నారు. అందుకే నా వల్లే విడుదలవుతున్నారని ఏజీకి తెలిస్తే బెయిల్ వద్దంటారని మిమ్మల్ని చెప్పొద్దన్నాను. విన్నావు కదా, ఇంకా బయలుదేరు. దక్ష, ఈ విషయం ఏజేకి గాని ఇంట్లో వాళ్ళకి గాని చెప్పొద్దు. నీ ముందు అవమానం జరిగితే జరిగింది. ఈ పని నా అకౌంట్లో వేసుకొని నా ఇంపార్టెన్స్ ని ఇంకా పెంచుకుంటాను.